ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయినప్పటికీ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఫలితం పూర్తిగా చేతికొచ్చింది అని చెప్పి సంతోషపడుతున్న సమయంలో మరొక సమస్య రావటం, ఆ యొక్క ఫలితానికి సంబంధించినటువంటి సంతోషాన్ని ఎంజాయ్ చేయలేకపోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా సామూహికంగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ నిర్ణయాలు కానివ్వండి, ప్రకృతి సంబంధమైన విషయాలు కానివ్వండి, వీటి వల్ల మీరు ప్రత్యక్షంగా ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు సర్దుబాటు చేయడంలో చాలా ఇబ్బందులకు లోనవ్వాల్సిన పరిస్థితి కూడాను ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా మానసికమైన ధైర్యంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మనోధైర్యంతో మీరు నిలబడగలుగుతారు. ఎక్కడ నష్టం రాకుండా నివారించుకోవడానికి మీరు చేసేటటువంటి నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. లగ్నంలో గురువు ఉన్న కారణం చేత, కన్యారాశిలో గురువు ఉన్న కారణం చేత, గురువు శుభగ్రహమైనటువంటి కారణం చేత, గురువు బంగారానికి, విద్యకి, అదేవిధంగా వేదానికి, మంత్రానికి, అనుష్ఠానానికి, వీటన్నిటికీ కారకుడు కనుక ఈ విలువైనటువంటి వస్తువులు కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇటు బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇలాంటి ఏమైనా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. అంతేకాకుండా వివాహ శుభకార్యాల విషయంలో మీరు తలపెట్టే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ లగ్నంలో గురువు ఉండటం వల్ల చాలా మంచిదే, కానీ ఒక రకమైనటువంటి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా గురువు ఇస్తాడు. ఎవరైనా ఏదైనా మాట అంటే కొంతమంది తలంచుకొని పోతారు, కొంతమంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ గురుగ్రహ జాతకులు ఉన్నారే, వీళ్ళు మాత్రం ఏదైనా అవమానం జరిగినా, ఏదైనా ఒక మాట అన్నా దాని సంవత్సరాలు పోయినా కానీ దాన్ని మర్చిపోరు. అంత రకమైనటువంటి వాళ్ళలో మనసులో అది గుర్తుంటుంది. దాని తాలూకు వాళ్ళకు కోపం ఉంటుంది. అంత సెన్సిటివ్ మైండ్ ఉంటుందన్నమాట. ఎంత ఇంటెలిజెంటో అంత సెన్సిటివ్ మైండ్ని బృహస్పతి ఇస్తాడు. అందుకే అంటుంటారు మన వాళ్ళు, బుద్ధిలో బృహస్పతిలా వాడు, విద్యలో బృహస్పతిలా వాడు అంటారు. అంటే బృహస్పతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎటువంటిదో ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏ శుభకార్యానికైనా, ఏ పనికైనా గురుగ్రహ బలం లేనిది ఆ ముహూర్తం పనికిరాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కన్యారాశిలో గురువు ఉన్న కారణం చేత ఎదుటివాళ్ళు మాట్లాడేటువంటి చిన్న మాటను కూడాను మీరు ఎక్కువగా భూతత్వంలో చూసి ఇబ్బంది పడి, వీళ్ళు నన్ను అవమానం చేశారు, లేదా నన్ను ఏదో మాట అన్నారు, లేదా నా వాళ్ళని అన్నారు, నా కులాన్ని అన్నారు, లేదా నా మతాన్ని అన్నారు, ఏదో రకమైనటువంటి పెడర్థం తీసుకొని మీరు మనసులో పెట్టుకుని బాధపడే పరిస్థితి, వాళ్ళని దూరంగా ఉంచే పరిస్థితి గోచరిస్తుంది. క్షణాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి సంబంధ బాంధవాలని, స్నేహాన్ని తెంచుకోవడానికి కూడా ఇష్టపడతారు. ఎదుటివాడితో మాత్రం ఒక్క మాట కూడా అనిపించుకోవడానికి ఇష్టపడరు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీకంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళంటే మళ్ళీ ఈ రకమైనటువంటి కోపం రాదు. బయట వాళ్ళు ఎవరైనా ఒక్క మాట అంటే ఈ రకమైనటువంటి మానసిక పరిస్థితి మీకు వస్తుంది. అందుచేత ఎదుటి వాళ్ళకి మీ మనసులో ఏముందో తెలియకుండా జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా మాట అంటే బాధపడతాడో సంగతి తెలిస్తే మిగిలిన వాడు అవసరం లేకపోయినా ఏదో మాటని మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ యొక్క గ్రహ లక్షణం ఈ విధంగా ఉంది కాబట్టి మీరు దానికి అనుకూలంగా నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతిని సాధించగలుగుతారు. ఒక్క చోట కూడా రూపాయి నష్టం రాకపోగా 10 రూపాయలు వస్తాయి, ఇంకో చోట 50 రూపాయలు వస్తాయి. అందరూ ఇబ్బంది పడతారని చెప్పని మీ గురించి ప్రచారం చేసుకొని ఆనందపడ్డవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను చివరికి నిరాశ మిగులుతుంది. మీరు ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. దొంగ స్వామీజీని, దొంగ బాబాని సందర్శిస్తారు, కానీ వాడు చెప్పే మాటలు వింటారు, కానీ వాటిని అమలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఓ రకమైనటువంటి ఈగో, వాళ్ళు చెప్పేది ఏంటి, నేను చేసేది ఏంటి, నేను ఆలోచించుకోవాలి, నేను ఆలోచించుకొని అది కరెక్టో కాదో నిర్ణయం తీసుకొని చేయాలి
అంతేగాని భార్య చెప్పింది అని చెప్పని లేకపోతే ఫ్రెండ్ చెప్పాడని చెప్పని ఇవన్నీ నేను చేయటం ఏంటి? వాడు బాబాలు వాళ్ళు చెప్పారు, వాళ్ళ మాట నిజమంతో అబద్ధమంతో అది మనం ఆలోచించాలి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అనే ధోరణిలో వెళ్తారు. ఎదుటి వాళ్ళకి తల వంచే పరిస్థితి ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉండదు, ఆ లౌక్యం ఉండదు. అందువల్ల వచ్చినటువంటి కొన్ని అవకాశాలని వదులుకోవడానికైనా ఇష్టపడతారు, కానీ మీ యొక్క స్థాయిని తగ్గించుకోవడానికి మాత్రం మీరు పొరపాటు కూడా అంగీకరిస్తారు. భగవత్ కృప వల్ల మీ యొక్క మానసికమైన ఆత్మవిశ్వాసం వల్ల మీకు తగినటువంటి అవకాశాలు వస్తాయి. తద్వారా మీరు ప్రయోజనం పొందగలుగుతారు. ఒక ముఖ్యమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అవార్డులు రివార్డులు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి, అదేవిధంగా యజ్ఞ భస్మంతో శివార్చన చేయటం, అదేవిధంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, దాన్నే లింగార్చన అంటారు, రుద్రాభిషేకం అని అంటారు. అది చేయించడం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాయంత్రం పూట దేవుడి గుట్లో కానీ తులసికోట దగ్గర కానీ కార్తీక దీపాన్ని వెలిగించండి. ఆ కార్తీక దీపం వెలిగించడం వల్ల మంచి పుణ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అష్టములుగా తైలంతో, ఓం నమః శివాయ ఒత్తులతోటి ఈ కార్తీక దీపాన్ని వెలిగించండి. కార్తీక దీపాన్ని దానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఏంటంటే ఇది కొంతమందికి అందుబాటులో ఉంటుంది, కొంతమందికి అందుబాటులో ఉండదు. అందుకని దాని ప్రస్తావన నేను తెచ్చినా కానీ దాని వివరం నేను చెప్పలేదు. దాని వివరం ఏంటంటే 2 ఒత్తులు ప్రమిదల్లో వేసి బంగారపు ఒత్తిని కూడాను అందులో వేసి దాన్ని దానంగా ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగారపు ధర ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. నేను ఈ సూచన చేస్తే ఇద్దామనుకున్న వాళ్ళు కూడా అయ్యో మనకు అంత శక్తి లేకపోబట్టి కదా మన కార్తీక దీపాన్ని దానం చేయలేకపోయాము అనేటువంటి ఒక బాధ కలుగుతుంది. కాబట్టి నేను ఆ విషయం ఇన్నాళ్ళు చెప్పలేదు. కాకపోతే ఇవాళ ఎందుకంటే ఎంతోమంది అడిగారు కాబట్టి కార్తీక దీపం యొక్క ఫలితం ఏంటి, దాన్ని దానం ఇస్తే వచ్చే ఫలితం ఏంటని అడిగారు కాబట్టి ఇక వాళ్ళ దగ్గర తెలియదు అని చెప్పి అనిపించుకోవడం ఇష్టం లేక ఆ కార్తీక దీపం దాన విధి విధానాన్ని తెలియజేశాను. సరే, ప్రత్యామ్నాయంగా ఏంటంటే మనం చేయగలిగింది ఏంటంటే ఏదో కొద్దో గొప్ప దక్షిణ మీ చేతనైంది మీ శక్తి వరకు సమర్పించుకొని 2 ఒత్తుల్ని అరటి ప్రమిదల్లో పెట్టుకొని వాటిని కార్తీక దీపాలుగా భావించి వాటిని దానం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. 2 ఓం నమః శివాయ ఒత్తులు వెలిగించినటువంటి ప్రమిదలో 2 ప్రమిదల్ని తీసుకొని వాటిని ఒక అరిటాకు మీద పెట్టి వాటిని దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. శక్తి లేనప్పుడు, బంగారం పెట్టేటువంటి స్తోమత లేనప్పుడు ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బంగారానికి బదులుగా మనసు పెట్టండి, పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచండి, ఆయన మీద ఉన్న భక్తి రెట్టింపు చేసుకోండి. అదే బంగారం. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కారణం ఏంటంటే ఏ విషయం చెప్పినా కానీ దేశకాలమాన పరిస్థితులను అనుసరించి చెప్పాలి, కానీ దేశకాలమాన పరిస్థితులకు భిన్నంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పలేం. జాతకంలో తురంగ యోగం ఉంది అని చెబుతాం. జాతకంలో అలాగే రాసి ఉంటుంది, మహర్షులు అలాగే రాశారు. అంటే తురంగ యోగం అంటే గుర్రం యోగం అన్నమాట. అంటే గుర్రం యోగం ఉంది కదా అని చెప్పని గుర్రం వేసుకుని ఊళ్ళో తిరిగితే అందరూ నవ్వుతారు, ఏంటి గుర్రాల మీద తిరగటం అని. అదేవిధంగా రథయోగము అని చెప్పడం జరుగుతుంది. అదే రథం వేసుకొని ఊళ్ళో తిరిగితే చాలా అసహ్యంగా ఉంటుంది, ఏంటి పద్ధతి అని చెప్పి అందరూ ఆక్షేపిస్తారు, రథాల మీద తిరగటం ఏంటని. ఏదో అకేషన్లు ఉంటాయి, వాటి సంబంధం కాదు మామూలుగా. అందుకని అలాంటి సందర్భంలో ఏం చెప్పాలంటే తురంగ యోగం ఉందంటే బాబు 2 వీలర్ వెహికల్ కొనే యోగ్యత నీకుంది, కొనుక్కో. రథయోగం అంటే 4 చక్రాలు ఉంటాయి కాబట్టి నువ్వు కారు కొనుక్కో, నీకు బాగా కలిసి వస్తుంది, అది నీ జాతకంలో ఉంది అని చెప్పచ్చు. అంటే దేశకాలమాన పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆ జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన విషయాల్ని అన్వయించి చెప్పడమే శాస్త్రకారుడి మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత. అంతేగాని ప్రతి వాళ్ళకి కూడా దోషాలు ఉన్నాయి, గండాలు ఉన్నాయి, ప్రాణగండాలు ఉన్నాయి, భార్యకి గండం ఉంది, పిల్లలకు గండం ఉంది, లేకపోతే అదవుతుంది ఇదవుతుంది, పెళ్ళయ్యాక విడిపోతారు, తర్వాత అసలు ఈ ఇద్దరు జాతకాలు కలవనే లేదు, అది ఎట్టా పెళ్లి చేశారు మీరు, ఇట్లా పెళ్లి చేస్తే భార్య ఉండదు వెళ్ళిపోతుంది, ఇలా రకరకాలుగా చెప్పి బాధపడటం అనేటువంటిది శాస్త్ర ధర్మం కాదు.
దానికి ప్రత్యామ్నాయం ఏంటో చెప్పి వాళ్ళ బాధ నివారణ చేయగలిగినప్పుడే ఈ ఈ విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలి. లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి, ఏం మాట్లాడకూడదు. ప్రత్యామ్నాయం లేనటువంటి సమస్య ఉన్నప్పుడు ఆయన ఎటుకూటి అనుభవిస్తాడు కదా. దానికి నువ్వు ప్రత్యామ్నాయం చెప్పలేనప్పుడు, ప్రత్యామ్నాయమే లేనప్పుడు ఒక వ్యక్తిని బాధపెట్టే అధికారం నీకు ఎక్కడుంది? శాస్త్రపరంగా లేదు. అందుకని ఏదైనా ఒక విషయం బాగాలేకపోతే అది చెప్పబోయే ముందు దానికి ప్రత్యామ్నాయం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకొని చెప్పడమే శాస్త్రకారుడి యొక్క ధర్మం అని చెప్పని మా తాతగారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఆ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అందుకని ఏది ఏమైనప్పుడు కూడాను దేశకాలమాన పరిస్థితులను అనుసరించి, వ్యక్తుల యొక్క స్థితి స్తోమతను అనుసరించి పూజలు పురస్కారాలు ఉండాలి. కానీ అందరూ లక్షలు కోట్లు పెట్టి పూజలు చేసే పరిస్థితుల్లో లేరు. 2 పూట్ల అన్నం తినడానికి కూడాను ఇబ్బంది పడేటువంటి వాడు చాలామంది ఉన్నారు. ఏదో టీవీల్లో కనపడుతూ ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, బంగారం దానం ఇవ్వండి, వెండి దానం వేయండి, లేదా వస్త్రాల దానం వేయండి, అవి ఇవంటే అవన్నీ చేయలేరు. చేయలేకపోగా అయ్యో ఇవన్నీ మనం చేయలేకపోతున్నామే అనేటువంటి బాధ వాళ్ళలో కలుగుతుంది. కనుక ఏంటంటే భగవంతుడు ఒకటే చెప్పాడు, దేశకాలమాన పరిస్థితులను బట్టి నువ్వు చేయగలిగినంత నువ్వు చెయ్యి, దాన్ని నేను స్వీకరిస్తాను. సాక్షాత్తు భగవద్గీతలో చెప్పబడింది, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్ష ప్రయచ్చతి అని. అందుకని మనసు పెట్టడం అనేది ప్రధానం, భక్తి అనేటువంటి ప్రధానం, సమాజంలో అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవటం అనేది ప్రధానం. ఈ విషయాలు తెలుసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఈ వారం లాభిస్తాయి, అనుకూలపడతాయి. నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు కూడాను సానుకూలంగానే ఉంది. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసేవాళ్ళకి పునర్వివాహ సంబంధాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పెళ్లిగానటువంటి మగపిల్లల విషయంలో కొంచెం ఇబ్బందులు ఇంకా ఎదురవుతాయి. ఈ వారం సంపూర్ణమైనటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు. వ్యాపార సంబంధమైన విషయాల్లో వచ్చిన లాభాలని బ్యాంకులో వేయకుండా ఇంట్లో పెట్టుకున్నందుకు కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను అన్వేషించడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మొత్తం మీద మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను జన్మరాశిలో గురువు ఉన్నాడు కాబట్టి, వడ్డించేవాడు మనవాడు కాబట్టి ఏ మూలలో కూర్చున్నా పర్వాలేదు. కనుక కన్యారాశి వారికి ఎలాంటి దిగులు లేదు. ఈ వారం చాలా అద్భుతంగా ఉంది, కలిసి వస్తుంది. మీరేమి కూడాను దాని గురించి ఆలోచించవద్దు. అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.